మరి ఈరోజు మన అంబేద్కర్ యువజన సంఘం 50వ ఉత్సవం ఎక్కడ చేద్దాం అనే సమస్య మీద మరి మన పెద్దలు మనందరినీ పిలిచారు. ఇదేంటంటే అన్న పాట రెండు ముచ్చట్లు. ఇప్పుడు ఏంటి అని అంటే ఊళ్ళో ఏ పంచాయతీ అయినా, ఏ కులంలో పంచాయతీ అయినా, అదే రేపు పొద్దుల పోయి అంబేద్కర్ సంఘం చెప్తానే మీరు తోడు వాళ్ళు కొడతారా అనేటట్టు పనిచేసింది ఒక 30-35 సంవత్సరాలు. ఈ విషయాన్ని మన రాజకీయ నాయకులు అందరూ పసిగట్టారు. అరే ఇట్లయితే మనం ముందలవడం ఏం చేస్తాం, ఒక్కొక్కళ్ళను తీసుకుపోయి ఆయా పార్టీలలో కుర్చీలలో కూర్చోబెట్టుకున్నారు ఇప్పటి వరకు కూడా. అయితే ఆ నాయకులు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ముఖ్యమంత్రిని ఏమన్నా అంటే మన అద్దంకి దయాకర్ సార్ అంటాడు అప్పుడప్పుడు, నేను మొహమాట లేకుండా చెప్తాను, నా ముఖ్యమంత్రి మీద ఎవరైనా మాట్లాడితే మన పండ్లు విగెత్తా అంటాడు. ఒక మాదివాడల్లో మానవాడల్లో అత్యాచారం జరిగిందంటే సప్పుడు చేయడు. బాలకాల సుమన్ను నా ముఖ్యమంత్రి ఏమంటే నేను తోలు వాళ్ళు కొడతా అంటాడు. మరి మంచిగా ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు అయినాయి, దాని గురించి ఒక మాట మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు బానిసలు అయ్యి ఆ పార్టీలలో కూర్చున్నారు. దీన్ని పసిగట్టి మనం కూడా మరి ఇప్పుడు మన జాతి చాలా ప్రమాదంలో ఉంది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం మనల్ని రాజ్యాంగం కాపాడుతుందని అనుకుంటున్నాం, కానీ ఇది తప్పని అనుకుంటాను నేను. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆ స్థాయికి వచ్చింది మన రాజ్యాంగం. అందుకని ఇది ఏమొక్క కాదు, మన దగ్గర ఉన్నటువంటి బుద్ధి, జ్ఞానం, బలం ఏ కులం దగ్గర లేదు. దానికి నిదర్శనం ఏంది, భీమ కోరేగాం యుద్ధం 25,000 మందిలో 500 మంది కొట్టిన మనోళ్ళు పొట్టు. మనోళ్ళు 25,000 మందిని 500 మంది కొట్టిన, 11 మంది చచ్చిపోయారు, వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు, పారిపోయారు. ఆ బుద్ధి జ్ఞానాన్ని మనం కూడా మరి మనం బీసీలను కూడా పోగు చేసుకోవాలి. ముఖ్యంగా బీసీలే అన్న వచ్చాడు, నాకు సంతోషం. ఇప్పుడు అన్నలాగా మనం అన్నలాగా ఉండాలి, బీసీలందరూ మనలాగా ఉండాలి. అప్పుడు మనం అనుకున్నది సాధ్యమైంది. అందుకని ఇదేం మించిపోలేదు. మనం అందరం అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమైంది. దీన్ని పోరాటం కోసం మనం అందరం కూడా గ్రామాన కృషి చేస్తూ మనందరికీ అంటే ఇది చెప్పాలి. ఇప్పుడు మనం అరే మన జాతి ప్రమాదంలో ఉందిరా. ఇప్పుడు ఇంకొకటి అంటున్నాడు కొత్తగా, సనాతన ధర్మం అంట. వానికి సినిమాలో రాసుకున్న కలర్ కూడా పోలేదు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం అంటే ఏంటి, ఎంత ప్రమాదం. సనాతన ధర్మం అంటే మాదిగళ్ళు ఆడోళ్ళు రైకలు దొరకద్దు, వాడు ఊరు బయట ఉండాలి, పెళ్ళైనక 4 రోజులు బాబురావు దగ్గరికి పంపాలి పిల్లలు, వెనుక తాడుమట్టు ఉండాలి, ముంగట ముంతుండాలి. దాని పేరే సనాతన ధర్మం. మనోళ్ళందరూ సనాతనంగా ఉంటే ఇంకో పైమెంట్ అనుకుంటున్నాం మనలో అందరం, కానీ అది కాదు. మన జాతులు చాలా ప్రమాదకరంగా వస్తున్నాయి. మరి దీన్ని మనం అందరం కలిసి కూడా మరి ముందరి స్థాయికి తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తూ